నేను ఒప్పుకుంటానా నేను ర్యాగింగ్ చేసిన మిమ్మల్ని ఒప్పుకుంటానా నా వల్ల ఇతను చనిపోయింది అని చెప్పేసి ఒప్పుకుంటానా నేను ఎందుకు చేసినా సార్ నేను పని చేయమన్నా అంటాడు కానీ ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి మెడికల్ వ్యవస్థలో తెలుసా మీకు ఎటువంటి ఓ రోజు ఈ రోజు దాదాపు 30 సంవత్సరాల ఒక డాక్టర్ చనిపోయాడంటే సిగ్గుచేటండి సమాజానికి సిగ్గుచేటు ఈ రోజు ఒక డాక్టర్ గా గవర్నమెంట్ అధికారిగా నేను మాట్లాడతాను సిగ్గుచేటు అది ఈ రోజు ఎటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది ఎవరికి చీమ గుట్టినట్టు కూడా లేదు కేవలం పోలీసు వ్యవస్థ తప్ప ఇక్కడ ఎవరికి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నా ఎవరు లేస్తూ అదే చనిపోయాడా ఆ ముగ్గురు సీనియర్లు ఆయన ఇబ్బంది పెట్టకుండానే చనిపోయాడా ఆ ముగ్గురు సీనియర్లు తనకు ఏదైతే సర్జరీ డిపార్ట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తా అంటే ఫోన్ ఇక్కున్న వాళ్ళు ఎవరు ఒక మీ ఫోన్ నేను లాక్కొని మీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా చేసే బాధ్యత నాకుందా రైట్స్ ఉన్నాయా తన ఒక జీవితాన్ని ఈ రోజు పనంగా పెట్టేసి డిపార్ట్మెంట్లో నాకు నచ్చని డిపార్ట్మెంట్లో వచ్చాను ఇది చాలా టఫెస్ట్ సర్జరీ డిపార్ట్మెంట్ నేను వెళ్ళిపోతా వేరే డిపార్ట్మెంట్కి నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతా అంటే కూడా లాక్కున్నాడట ఫోన్ ఎవడిచ్చాడు ఆ రైట్స్ ఒక డాక్టర్ ఫోన్ని ఇంకో డాక్టర్ లాక్కునే ఫోన్ రైట్స్ ఎవరిచ్చారు నువ్వు రిజర్వేషన్లో వచ్చావురా నీకు ఇదే ఎక్కువరా అనడం ఏంటది రిజర్వేషన్లో వచ్చిన వాడు గిరిజనుడు దళితుడు బీసీ అంటే లెక్కలేదా ఈరోజు ఆ విధంగా మాట్లాడాడంటే అతను ఏ క్యాస్ట్ అయి ఉండాలి తను ఏమైనా కొమ్ములు ఉన్నాయా ఎస్సీ ఎస్టీ బీసీల మీద అధికారం అజమాయిషిది ఇట్లాంటి ఉస్మానియా గాంధీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వైద్య వ్యవస్థలోనే జరుగుతే ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతా ఉంది ఇప్పుడు అయినా రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి సార్ 100 అదే రిజర్వేషన్ లో వచ్చాయనే విధంగా మాట్లాడితే అతను ఎంత నామిషిగా ఫీల్ అవుతాడు ఒక డాక్టర్ ని కూడా గాంధీ లాంటి ఉస్మానియా లాంటి ప్రొఫెషనల్ టాప్ కాలేజీలో కూడా అతను కొట్టాడంటే ఎంత తెలివైన వాడు ఎంత మెరిట్ స్టూడెంట్ అతను ఈ రోజు లక్షల మంది రాస్తే ఇక్కడికి వచ్చాడంటే తనను కూడా రిజర్వేషన్ లో వచ్చామనంటే ఏ విధంగా అతను మనస్తాపన గురేడు ఈ రోజు ఆ ఒత్తిడి ఇక్కడ ఉన్నటువంటి మాటల ఇది తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ ఒత్తిడి ఈ 34 గంటలు 24 గంటలు 48 గంటలు పని ఒత్తిడి గవర్నమెంట్ ఆలోచించాలి వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు హెల్త్ డిఎంఈ గారు కావచ్చు ఆలోచించాలి తప్పకుండా ఒక మనిషి ఎన్ని గంటలు పని చేస్తారండి పోలీస్ వ్యవస్థలో కూడా 8 గంటలు పని చేస్తారు కదా ఈ రోజు 8 గంటలు పని చేసిన వాళ్ళకి ఒక 6 గంటలు 8 గంటలు మళ్ళీ నిద్ర వ్యవస్థ ఉండాలి కదా 24 గంటలు రౌండ్ ద క్లాక్ డ్యూటీలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో చూపించాలి నేను లోపల రండి ఇప్పుడు మరి ఆ వ్యవస్థ ఎక్కడ లోపం లోటుపాటు జరుగుతూ ఉంది ఎంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు రిజర్వేషన్ లో వచ్చామని ఏ హక్కు ఉంది ఆయన ఫోన్ లాక్కునే రైట్స్ ఎవడిచ్చాడు వాడికి వాడు డాక్టర్ అయితే ఇలాంటి పనులే నేర్పమన్నారా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ చెప్తా ఉంది అక్కడ ఉన్నటువంటి మిగతా ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు ఏమని పని ఒత్తిడి వల్ల చనిపోతున్నారని ఏదైతే వాళ్ళ మామగారు అనుకుంటా వాళ్ళ మామగారికి 15-20 రోజుల నుంచి ఫోన్ చేసి పని ఒత్తిడి పెరుగుతా ఉంది సర్జరీ డిపార్ట్మెంట్ చాలా ఇదిగా ఉంది నేను బయటికి వెళ్ళిపోతానంటే కూడా ఈ రోజు తను వదిలి బయటికి వెళ్తా అంటే గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా 50 లక్షల బాండ్ ఉంచుకుంది తన దగ్గర ఆ 50 లక్షలు ఆ గిరిజన పేద కుటుంబం కట్టలేని పరిస్థితిలో ఆ అబ్బాయి బయటికి పోలేని పరిస్థితి ఇక్కడ సర్జరీని కంప్లీట్ చేయలేని పరిస్థితి ప్రాణం పోయింది కదా అంటే ఈ రోజు 50 లక్షల బాండ్ వల్ల ఆ 50 లక్షల బాండ్ వల్ల ఒక ప్రాణం పోయింది ఒక డాక్టర్ ప్రాణం ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ 50 లక్షల బాండ్ ఎందుకు పెట్టింది వైద్య విద్యార్థులకి తనకు నచ్చితే చేస్తాడు సెల్ఫ్ డెసిషన్ అనేది ఉండాలి తన వీలైతే చేస్తాడు లేదంటే డిస్కంటిన్యూ అవ్వే అది వాళ్ళకి ఇవ్వకుండా చేతిని నిర్బంధం చేసి నువ్వు లోపలికి వచ్చిన వాటికి చేయాల్సిందే ఆ పని ఒత్తిడిని భరించాల్సిందే మీరేమైనా కానీ చచ్చే వరకైనా ఏమని ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపుగా 50-100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు చనిపోతా ఉన్నారు ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల మరి ఈ డెసిషన్ ఎవరు గవర్నమెంట్ ఎట్లా తెలుస్తుంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి ఎట్లా తెలుస్తుంది 50 లక్షల బాండ్ ఒకటి డిస్కంటిన్యూషన్ 20 లక్షల బాండ్ 70 లక్షలు ఒక గిరిజన కుటుంబం కట్టగలుగుతా 20 లక్షలు ఒక బాండు మిగతా ఏమో 50 లక్షలు 70 లక్షలు కడితే కానీ తను సీటు వదిలి బయటికి పోలేడు లేదంటే చేసుకుంటే అక్కడ దావా నచ్చని పనిని వదిలేసుకునే హక్కు ప్రాథమిక హక్కు ప్రతి రాజ్యాంగం మనం కల్పించినప్పుడు వైద్య వ్యవస్థలో ఇంత దుర్మార్గమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు జూనియర్ అసోసియేషన్స్ ఎందుకు రావు బయటికి డాక్టర్స్ ఈ రోజు ఎక్కడ ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో తను చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు సైకియాట్రిక్ డ్రగ్స్ అలవాటు పడి ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ రోజు తల్లిదండ్రులు చెప్పుకోలేక వాళ్ళ తల్లి ముందే నాగర్ కర్నూలులో వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పోయి బాధపడ్డాడు 15 రోజులు అక్కడ కూర్చున్నారట అంటే నేను ఈ కోర్సు చేయలేను నా వల్ల కాదు నేను బయటికి పోదామంటే 70 లక్షలు కట్టమంటున్నాను నేను బయటికి పోదామంటే 50 లక్షలు కట్టమంటున్నాను మరి 50 లక్షల బాండ్ ఎవరు చేశారు పోలీసు వాళ్ళు చేశారా లేదంటే పేరెంట్స్ చేశారా గవర్నమెంటే చేసింది గవర్నమెంట్ ఇక్కడ కారణం కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఆ చావుకి కారణం బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అతనే చనిపోయాడు ఈ రోజు ఆ కుటుంబానికి పెద్ద దిక్కున్న చనిపోయాడు కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కూడా గవర్నమెంట్ ₹1 కోటి చెల్లించాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కలిగించాలి